ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం చేసింది. ఒకవైపు రాష్ట్ర సీఎంకు కేంద్రం నుండి నోటీసులు రావడం, దానికి అంతర్గత పరిగణించి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, సీఎంకు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని చెప్పి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ ముట్టడి, దాన్ని ఎలా పరిగణిస్తారు? లీగల్ నోటీసులు ఇచ్చి ఏదో భయభ్రాంతులు చేసి మేమేదో తప్పు చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో మార్ఫింగ్లో కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు చెప్పడంలో కానీ ఈ ప్రపంచంలో బీజేపీ దిట్ట. ఈ మార్ఫింగ్లు, ఈ ప్రక్రియ అంతా బీజేపీ పని. ముఖ్యమంత్రి గారు నోటీస్ చేయడం ద్వారా ప్రజలు మేమేదో తప్పు చేశామని అనుకుంటారేమో భ్రమపడుతున్నారు. ఆ కంటెంట్లో ఏమీ లేదు. మా లీగల్ టీం అంతా కూడా స్టడీ చేస్తూ ఉంది. నోటీసులు అనేది సర్వసాధారణ ఎన్నికల టైంలో 100 నోటీసులు వస్తాయి. నాకు కూడా వచ్చినాయి. నోటీసులు వస్తూ ఉన్నాయి. మేము చేసిన తప్పు ఉంటే కదా భయపడాలా? రిజర్వేషన్ విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది. మేము రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము. బీజేపీ పార్టీ దేశంలో అధికారుల కోసం రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టం. సార్ చెప్పండి, బీసీ కులగణన చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పటికున్న పార్టీలన్నీ కూడా దానిపై ఎందుకు స్పందించాలని చెప్పి ఏమనుకుంటారు? రాహుల్ గాంధీ గారికి ఉన్న స్పష్టత కులగణన మీద ఈ దేశంలో ఏ నాయకుడికి లేదు. జతని ఆబాది ఉతని ఫాయిదా. ఎవరు ఎంత శాతంలో ఉంటే వారికి అంత రిజర్వేషన్ కావాలనేది రాహుల్ గాంధీ యొక్క ధ్యేయం. ఆ ధ్యేయానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి ఉంటాం. ఈ దేశంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారం రాగానే 27% ఉన్న బీసీలు, ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ పెరుగుద్ది. జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తానని రాహుల్ గాంధీ ఖరాఖండితంగా చెప్తా ఉన్నాడు. మీకు ఆ దమ్ముందా చెప్పేది బీజేపీ నాయకులకి? పోనీ టీఆర్ఎస్ నాయకుడికి ఉందా? మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నడుస్తున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ కొనసాగి చెప్పండి. రిజర్వేషన్ ఎత్తేసే ప్రక్రియ అనేది బీజేపీ ఎజెండాలో ఉంది. సీక్రెట్గా దాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇది గ్రహించుకోవాలి, ఇది గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అదే నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు సాధించారు పార్లమెంట్? 15 సీట్లు గెలిచే దిశగా మాకు సూచనలు, సమాచారం వస్తూ ఉంది. ఒకటి అడ్డైనా 14 మాత్రం గెలిచి తీరుతాం. అదే మొత్తంగా చెప్పచ్చు, నిజామాబాద్కి సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటే నిజామాబాద్ జిల్లాలో అన్ని కట్టుకొని ఒకరు గెలవడానికి కోసం మరొకరి దగ్గర డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పి ఆరోపణలు చేశారు. దాని ఏమన్నా జ్ఞానం ఉండాలా మాజీ మంత్రి గారికి? ఇప్పుడు రాహుల్ గాంధీ, మోడీ కలవగలుగుతారా ఈ దేశంలో? 2 రైలు పట్టాల్లాగా జీవితంలో కలిసే సమస్య లేదు. బీజేపీ పార్టీ మా దృష్టిలో ఒక మతోన్వాద పార్టీ. ఆ మతోన్వాద పార్టీతో కాంగ్రెస్ కలిసే సమస్య లేదు. బీజేపీతో లోపాయకార ఒప్పందంలో రాజాప్తా చేయాల్సి ఉండి, ఇప్పుడు లోపాయకార ఒప్పందంలో ఉండి అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి, స్పీకర్ పదవికి, రైతు వ్యతిరేక చట్టాలకి, త్రిపుల్ తలాక్కి అన్నిటికీ మద్దతు ఇచ్చారు కదా. మరి మీరు వాళ్ళతో కలిసి ఉన్నట్ట వేరున్నట్ట? ఎందుకు నటిస్తారు? ఎందుకు భ్రమ పలుకుతారు? అయినా ఇలా టీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది. టీఆర్ఎస్లో మిగిలేదు 2 అయ్యా కొడుకులు తప్ప ఎవరు మిగిలారు. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంటు స్థానంతో పాటు పూర్తిగా రాష్ట్రంలో 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు రావడం సర్వసాధారణం. ఆ నోటీసులు అందరికీ వస్తే దాన్ని ఎదుర్కోగలుగుతాం. బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో తిట్టా మేము ఎలాంటి మార్కింగ్ చేయాలని చెప్పి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.